బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో 130 మంది ప్రయాణికులున్న కిందకు దింపి విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇండిగో విమానం చండీగఢ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానానికి బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. హైదరాబాద్ నుండి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అప్రమత్తమైన సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. విమానంలో 130 మంది ప్రయాణికులను కిందకు దింపి విమానాన్ని తనిఖీ చేశారు. విమానంలో బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇండిగో విమానం చండీగఢ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందిస్తారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడాన్ని మరి అక్కడ జరిగింది. ఇప్పుడు అది చండీగఢ్ వెళుతుందా విమానం? మొత్తానికి గత కొంతకాలంగా ఏదైతే గత వారం రోజులుగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు సర్వసాధారణంగా మారాయి. ఏదైతే చెన్నైలో ఒక ఐఏఎస్ఎస్ ప్రేరేపిత మద్దతుదారుని అరెస్ట్ చేసి అతనికి జైలు శిక్ష మద్రాస్ హైకోర్టు జైలు శిక్ష వేయడం జరిగింది. తద్వారా అతనికి మద్దతుదారులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా పలు విమానాలకు వివిధ ప్రాంతాల్లో పలు విమానాలకు బాంబుల బెదిరింపులతో పాటు విమానాలను పేల్చివేస్తాము, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య సముదాయాలను పేల్చివేస్తామన్నట్టు గత కొంతకాలంగా బెదిరింపులు అయితే సర్వసాధారణంగా మారాయని చెప్పొచ్చు. దీనిపై ఇప్పటికే ఒకే రోజు 70 విమానాలను కూడా పేల్చివేస్తామన్నట్టు కూడా గతంలో కూడా గత 3 రోజుల కిందట కూడా ఒక బెదిరింపు కాల్స్ రావడం జరిగింది, మెయిల్స్ కూడా రావడం జరిగింది. దానిపై విచారణ జరిపి కేంద్ర విమానయాన శాఖ కూడా విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి. అంతేకాకుండా కేంద్ర మంత్రి విమానయాన శాఖ మంత్రి అయిన రామ్మోహన్ నాయుడు కూడా ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది, ఇటువంటి బెదిరింపులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తాం, అంతేకాకుండా యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా చేస్తాము, వారిని కూడా అటువంటి బెదిరింపులకు పాల్పడే వారిని కూడా నో ఫ్లై కింద ఎలాగైతే విమానాల్లో ప్రయాణించకుండా వాళ్ళని నిషేధిస్తాము అంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినా కూడా గత వారం రోజులుగా మాత్రం అన్ని విమానాలకి ఇట్లా బెదిరింపులు రావడం మాత్రం సాధారణంగా మారాయి. ఈ రోజు కూడా హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడం కూడా కొంచెం సంచలనం సృష్టించని చెప్పొచ్చు. అయితే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కావచ్చు, విమానాయాలకు సంబంధించిన అధికారులు కూడా అందరూ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం 3 గంటల ఆలస్యంగా విమానాన్ని మళ్ళీ చండీగఢ్ కు తరలించడం జరిగింది. అయితే ఇటువంటి బెదిరింపు కాళ్లపై ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా విచారణ జరుపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సంజయ్. ఈ థ్రెట్ మెయిల్స్ దానికి సంబంధించి వస్తున్నాయి. దానికి సంబంధించి ఇప్పటి వరకు మన పోలీస్ స్టేషన్ లో 5 కేసులు నమోదైనాయి. దానికి సంబంధించి ఇతను ట్విట్టర్ నుంచి మనకు మెయిల్ చేయడం జరుగుతుంది. మన ఏరియాకి సంబంధించి కన్సర్న్ ఎయిర్లైన్స్ పెడితే ఆ కన్సర్న్ ఎయిర్లైన్స్ వాళ్ళు మన హైదరాబాద్ లో మన కన్సర్న్ ఎయిర్లైన్స్ ఏ ఫ్లైట్లు ఉన్నాయో వాటిని చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా టైం అంతా వేస్ట్ అవుతుంది, అది నిజమా కాదా అని తెలిసే ఉన్నది కాబట్టి అందు గురించి ఇవన్నీ చెక్ చేస్తున్నారు. దాని గురించి మేము తర్వాత సైబర్ క్రైమ్ పోలీసు ఇతను ఎవరో ఈ విధంగా చేస్తున్న వ్యక్తిని ట్రేస్ చేసే పనిలో ఉన్నాం. ఇవన్నీ చూస్తే అంటే ఆకతాయి లాగానే అనిపిస్తున్నది. రెగ్యులర్ గా ఎవ్రీడే పంపిస్తుంది.